ప్రియ దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు ప్రభువు చాలా అద్భుతమైనటువంటి కొన్ని విషయాలను ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనకి తెలియపరచబోతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా, బాగా గమనించాలి. గమనిస్తూనే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు ఎవరైనా మనం నమ్ముతున్నాం? మనం పూజించే మన దేవుడు అని నమ్ముతున్నాం. ఆయన దేవుని కుమారుడు, మన కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టడానికి వచ్చిన వాడు అని నమ్ముతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆయన పాదముల చెంత మనమందరం కలిసి ఆయన దేవుడు, ఆయన గొప్ప గనుడు అని మనము ఆయన్ని ఆరాధన చేస్తూనే ఉన్నాం. చూడండి ఇక్కడ వాక్యంలో అలాంటి యేసుక్రీస్తు ప్రభువు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు అని అంటే, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏమనుందనంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు. మీకు అర్థమైందండి? ఎవరి చేత శోధింపబడ్డానికి? అపవాది చేత. ఆ కిందన అపవాది అనేటువంటి పదం మీద 3 అని అంకేసి కిందన ఏమని వ్రాయబడింది? శాతానుగాడి చేత శోధింపబడ్డానికి అరణ్యమునకు కొనుపోబడెను అని వ్రాయబడింది. పుర్లరా, బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడైనప్పుడు ఈ శాతానుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా వదిలేడండి, శోధించడానికి వదిలిపెట్టల. యేసు ప్రభు కూడా పుర్లరా బాగా గమనించండి. ఇక్కడ యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆయన శాతానుకు అప్పగించుకున్నాడట. బాగా గమనించండి పుర్లరా, ఇక్కడ వాక్యంలో ఏమన్నా వ్రాయబడిందనంటే, శాతాను చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై యేసు ప్రభువే ఆ శోధనకు అప్పగింపబడ్డానికి ఇష్టపడి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆత్మచేత కొనుపోబడెను. దేవుని పరిశుద్ధాత్మ చేత ఆ శోధనలోనికి యేసు ప్రభు అక్కడికి కొనుపోయాడు. కాబట్టి పురుల అరణ్య ప్రాంతంలో ఒంటరిగా అక్కడ శాతానుతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పిల్లర శాతానుతో ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభు పోరాడుతూ ఉన్నాడు. పిల్లర బాగా గమనించండి, ఎంత పోరాడినా యేసుక్రీస్తు ప్రభుని శాతానుగాడు గెలవలేడు. మరి ఇదంతా అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకు శాతాను చేత యేసు ప్రభు శోధింపబడతా ఉన్నాడు? పిల్లర యేసు ప్రభు ఆజ్ఞాపిస్తే శాతానుడు ఆ ఛాయలకు కూడా వెళ్ళలేడే, యేసు ప్రభుకి ఎదురుపడలేడే, యేసు ప్రభుతో పోట్లాడిన గెలవలేడే. అది సాతానుగాడికి తెలుసు. ఒకవేళ ప్రధానంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ సాతాను పోరాడుతూ ఉంటే గనక, ఇదిగో నాతో వాడు పోరాడి గెలవలేడని యేసు ప్రభు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ స్టోరీ అంతా ఎందుకు జరిగింది అని అంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనుష్యులకు మాదిరిగా ఇదంతా చూపెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక ప్రతి నరుడు, వారు పురుషులైనా స్త్రీలైనా మరెవరైనా ఈ శాతాను చేత శోధింపబడతారు. ఈ శాతానుడు శోధకుడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇదిగో శోధనలో శాతాను ఎదుట నిలవబడాల్సిందే అని పుల్లరా నిరూపించడం కోసమే, అది మాదిరిగా మనకు చెప్పడం కోసమే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ పృథ్వీలో అరణ్యంలో ఆ శాతాను చేత అక్కడ శోధింపబడతా ఉన్నాడు. పుల్లరా ఇక్కడ బాగా గమనించాలి, మనకు కూడా శోధనలు ఉంటాయా లేవా? చెప్పండి, ఉంటాయా లేవా? మనకు కూడా శోధనలు ఉంటాయి. పిల్లరా, ఎందుకు యేసు ప్రభు శోధనలోకి వెళ్ళాడు అనంటే, ఆయన శోధన ఎలాగా భరించాడో మనకు నేర్పించడం కోసం, ఆయన శోధన ఎలాగా జయించాడో మనకు నేర్పించడం కోసం, సాతాను మీద ఎలా విజయాన్ని సాధించాడో మనకు నేర్పించడం కోసం, అసలు ఏం చేస్తే మనం సాతాను మీద విజయాన్ని మనం పొందగలుగుతామో దాన్ని నేర్పించడం కోసం యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆయన శోధనలో నిలబడ్డాడు. లేకపోతే అది ఆయనకి అవసరం లేనే లేదు. పిల్లలు గమనించాలి. అంటే యేసు ప్రభు ఇక్కడ శోధనలో ఉన్నాడు అని అంటే అది మనకి మాదిరి. యేసు ప్రభు ఆ శాతాన్ని ఎలా జయించాడో వాక్యములో చాలా చక్కగా వ్రాయబడింది. పుల్లరా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే చూడండి, 3వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుందండి? అక్కడ ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, చూసారా పిల్లరా, శోధించడం మొదలు పెట్టాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు రాళ్లను రొట్లుగా చేసుకుని తినగలిగిన శక్తి నీ దగ్గర ఉంది. దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకో, ఈ సృష్టి నీ మూలంగానే జరిగింది. ఈ రాళ్లను సృష్టించింది నీవే, ఈ కొండలను సృష్టించింది నీవే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా సృష్టించింది నీవే. నీవు మాట చెప్తేనే ఇవన్నీ సృష్టింపబడ్డాయి. కాబట్టి ఆ రాళ్లను రొట్లయిపోవాలి అని అంటే నీ ఆకలి తీరడానికి అవి రొట్టెలుగా మారిపోతాయి. నీ దగ్గర ఉందా శక్తి అంటూ ఉన్నాడు. పుల్లరా శాతానుడు కూడా తక్కువోడేం కాదు, వాడు వాక్యం నట్టుకునే పోరాడుతున్నాడు. వాడికి కూడా తెలుసు ఎవరి దగ్గర ఏ ఆయుధం ఉపయోగించాలో. అమ్మ తెలీదా? వాడికి కూడా తెలుసు నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో.
నువ్వు ఏ విధంగా నీతో పోరాడాలో అలాగే పోరాడతాడు. యేసుక్రీస్తు ప్రభుతో పోరాడాలి అని అంటే నువ్వు దేవుడివి అని అంటూ ఉన్నాడు పురులారా. నువ్వు దేవుని కుమారుడివి అంటూ ఉన్నాడు. అది నిజమే, అది అబద్ధమేమి కాదు. ఆయన మాట్లాడితే సృష్టి కలిగింది కనుక ఆయన మాట్లాడితే రాళ్ళు రొట్టెలుగా కూడా అవుతాయి, అది నిజమే. బాగా గమనించండి పురులారా. అయితే శాతానుడు నిజము చెప్పునట్లుగా మనుషులను మోసగించే అవకాశం ఉంది పురులారా. గమనించండి, ఇక్కడ మనం వినాల్సింది దేవుని మాట, శాతాను మాట కాదు, కానే కాదు. అది నిజమైనా సరే. మీకు అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి శాతానుడు అంటూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడు. నిజమే, కాదని ఎవరు చెప్పారు? ఇదంతా నీ మూలంగా కలిగింది. అవును, అది నిజమే. ఈ రాళ్ళను రొట్టెలుగా ఉంటే అయిపోతే, అది నిజమే. అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని నువ్వు తిను అనంటే నీ మాట వినాలా? సాతాను మాట వినాలా? వినాల్సిన అవసరం లేదు. పిల్లలు బాగా గమనించండి. ఒకవేళ నేను నిజమే దేవుని కుమారుణ్ణి, ఇదంతా నా మూలంగానే కలిగింది కనుక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నేను తినేస్తాను అని అంటే ఇప్పుడు ఆయన మహిమంతా పోయిండేది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమంతా పోయిండేది. ఇప్పుడు ఎవరి మాట పైన ఉన్నట్టప్పుడు ఎవడు నగ్గినట్టు? కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు కూడా వాక్యాన్ని చేతబట్టుకుని శాతానుడి మీద యుద్ధానికి నిలబడ్డాడు. పిల్లరా, నువ్వెంత క్రైస్తవ బిడ్డవైనా నీ దగ్గర వాక్యం లేకపోతే శాతాన్ దగ్గర నువ్వు తలదించుకోవాల్సిందే. ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, సాతానుగాడు ఎవరినో కూడా పంపిస్తాడు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు ప్రార్థనకి అని అంటే యేసుబాబు దేవుడని అంటే, యేసుబాబు దేవుడైతే ఎందుకు చచ్చిపోడు నువ్వు చెప్పు అని అంటే నీ దగ్గర సమాధానం లేకపోతే, వాక్యం లేకపోతే నువ్వు ఎలాగ దేవుడని నువ్వు నిరూపించగలుగుతావు? నీ దేవుడిని నువ్వు దేవుడని ఎలా నిరూపించగలుగుతావు? కాబట్టి దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు చెప్తున్నాడు, శాతాను ఎదుట నువ్వు నిలబడి జయాన్ని పొందాలి అని అంటే ఎంత ఎక్కువ వాక్యము నువ్వు నేర్చుకుంటే, ఎంత ఎక్కువ ప్రార్థన జీవితం నీ దగ్గర ఉంటే, ఎంత ఎక్కువ ఆత్మీయత కలిగినటువంటి నీవు ఆ బలాన్ని నువ్వు దేవుని యొద్ద నుండి పొందుకుంటే, నీవు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అప్పుడు నువ్వు అంత బలవంతులు అవుతావు. దేవునికి స్తోత్రం. శాతానుని జయించాలి అని అంటే ఆషామాషి బలవంతులు అయితే కుదరదండి. ఓ మాదిరిగా నాకు కొంచెం ప్రార్థన వచ్చలే అంటే కుదరదండి. కొంచెం ప్రార్థన ఏంటండి? అసలు కొంచెం ప్రార్థన పనికొస్తుందా సాతానుగాడి దగ్గర? అసలు పనికిరాదు. పుల్లారు గమనించండి, మన చేతిలో ఉన్నటువంటి కత్తికి పదును ఎక్కువ ఉండాలా, అది కూడా రెండంచులు పదునుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వాడు ఏ టైపు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియదు కనుక మొండి కత్తి వేసుకుని మొండిగా నిలబడితే పనిలా ఓ ప్రదేశాన్ని బిళ్ళరా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, నువ్వు శాతానుతో పోరాడుతా ఉన్నావు, జాగ్రత్త. శోధించే శోధకుడు వాడు, బాగా జాగ్రత్త. పిల్లలు గమనించండి, ఇదిగో నన్ను శోధించడానికి వచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ భూలోకంలో క్రైస్తవ బిడ్డలందరినీ కూడా శాతాను శోధించగలడు, శోధిస్తాడు. ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి? బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఈ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటే ప్రతి భక్తుడి దగ్గర శాతాను శోధకుడిగా కనపడ్డాడు. ప్రతి వ్యక్తి దగ్గర శాతానుడు శోధకుడిగా కనపడ్డాడు. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు, ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాము పడకపోతే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అవ్వమ్మను శోధించడం మొదలు పెట్టాడు పురులరాం. తర్వాత కయ్యను దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత మనం చూస్తే భూలోక మండలం అంతా సృష్టించేసి మొత్తం చుట్టేశాడు. ఆ తర్వాత నోవాహు దగ్గరికి వెళ్ళాడు, నోవాహు పడలేదు. బైబిల్ గ్రంథంలో మహా గొప్ప భక్తులైనటువంటి వారందరినీ శాతానుడు శోధించడం మొదలుపెట్టి వాడు శోధనలోనికి లాగేసాడు. కాబట్టి మధ్యాహ్నం వేళ వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇదిగో శోధకుడు ఉన్నాడు, శోధిస్తూ ఉంటాడు. కాబట్టి వాడిని జయించాలి అని అంటే నువ్వు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం చూడండి. బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, అయ్యా శోధనలు అవసరమా? మనకే శోధనలు రావాలా? శోధనలు తప్పించేవాడు కదా దేవుడు అని అంటే వాక్యంలో చూడండి భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రికలోనికి మనం వద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. దయచేసి తీసిన వారు చదివి చక్క సహాయం చేయాలి. చదివి చూడండి వాక్యంలో ఏమని వ్రాయబడిందండి. 3వ వచనంలో, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. బాగా గమనించాలి పుల్లారు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఎలా ఎంచుకోవాలి? అమ్మ అందరూ చెప్పాలి, ఎలాగ ఎంచుకోవాలట? మహా ఆనందంగా ఎంచుకోవాలట. ఎంచుకోగలమా? ఆ దమ్ముందా మనకి? అమ్మ ఎలా చెప్పండి? శోధనలు వచ్చినాయి అనుకోండి, ఆహా ఆనందం, ఆహా ఓహో ఆనందం అని ఎవరైనా చెప్పగలరా? ఏమండి ఈవేళ మా ఇంట్లో వాళ్ళంతా శోధనగా ఉందండి నవ్వగలరా? శోధన వచ్చినప్పుడు ఎవడన్నా ఇది నాకు ఆనందం అని అంటాడా? అనకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. అనకపోతే నువ్వు క్రైస్తవుడివి
కాదు. అసలు ఎందుకు శోధన రావాలా మనకే? అసలు శోధన ఎందుకు రావాలా? శోధనలో పడాలని ఎవడో కోరుకోడండి, ఎవడో కోరుకోడు. కష్టాల్లో పడాలని ఎవరు కోరుకోడు. ప్రతిదినం ఇబ్బందులు పాలైపోవాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు ఆయన ఏంటంటే అలాగంటున్నారు, అక్కడ యేసు ప్రభు శోధకుడు చేత శోధింపబడుతూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని బట్టి శాతానుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, గెలిచాడు. ఇక్కడ మనకి కూడా అలాంటి శోధనే రావచ్చు. శోధకుడు మనల్ని కూడా శోధించవచ్చు. భక్తుడైనటువంటి యోబు అంతటి వాడిని కూడా ఏమీ వదిలిపెట్టలేదు. శాతానుడు యోబు దగ్గరికి కూడా యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో యోబు చేత ఇదిగో మహాఘోరంగా ఓడిపోయినటువంటి వాడే తన తల చితుకుపోయి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదిగో ఇప్పుడు నీ దగ్గరికి కూడా రాగలడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, అలాంటి శోధన నీ దగ్గరికి వస్తే ఆనందంగా ఎంచుకో. బాగా గమనించండి పిల్లలు, అసలు ఆనందంగా ఎంచుకో అన్నాడు అని అంటే దాని వెనకాల ఏదో బలమైనటువంటి కారణమే ఉండుంటుందండి. ఆ బలమైనటువంటి కారణం తెలుసుకుంటే ఈ రోజున మనం మరింత గొప్ప బలవంతులం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యములైన అన్నాడు, మీరు నానా విధములైన శోధనలు ఒక రకంగా రాబోయి నానా రకాలైనటువంటి శోధనలు వస్తాయి. ఏమో ఏ రకంగా వస్తుందో తెలియదు. నువ్వు బిడ్డల్లో నుండి వాడు శోధించవచ్చు, భర్తలో నుండి శోధించవచ్చు, భార్యలో ఉండి శోధించవచ్చు, ఇరుగు పొరుగు వారిలో ఉండి శోధించవచ్చు, ఇంటి పక్క వాళ్ళ చేత శోధించవచ్చు, ఇంటి ముందున్న వాళ్ళతో శోధించవచ్చు, పక్క వీధిలో ఉన్నటువంటి వాళ్ళతో శోధించవచ్చు, ఊరోళ్ళతోనో బయటికి వెళితే బయట వాళ్ళతోనో శోధించవచ్చు. ప్రతిదినం అడుగడుగున ఒకవేళ శోధకుడు ఏ రకంగానైనా శోధించవచ్చు. అయితే వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది శాతాను శోధన అయితే నీ అంతటి నువ్వు శోధనలో పడితే అది నీ కర్మ, మన కర్మ. కానీ అది శాతాను శోధన అయితే అది మహా ఆనందంగా ఎంచుకో. శాతానుడు నీ దగ్గరకు వచ్చాడు అని అంటే, ఆడు నిన్ను శోధించబోతా ఉన్నాడు అని అంటే నీ శక్తి అంటే ఆడికి అర్థమైపోయింది. నువ్వు దేవునికి అంత దగ్గరకు ఉన్న వాడికి తెలిసిపోయింది. దేవుని యొక్క శక్తి నీలో ఉంది కాబట్టి దాన్ని పాడు చేయడం కోసం వాడు నీ దగ్గరకు వచ్చాడు. పిల్లల దేవునికి నిన్ను దూరం చేయడం కోసం. అది గమనించు. అప్పుడు నువ్వు మహా ఆనందం అని ఎంచుకో. ఎందుకు మహా ఆనందం అని ఎంచుకోవాలి అని అంటే ఆ కిందన వాక్యంలో చెప్తాడు చూడండి, 12వ వచనంలో ఎన్నో మార్లు చదువుకున్న వాక్యము, శోధన సహించిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అందరం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. పిల్లరా, శోధన సహిస్తే నువ్వు ఎందులోనికి ప్రవేశిస్తావు తెలుసా? ధన్యతలోనికి ప్రవేశిస్తావు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటారట, ఆహా ఈ భక్తుడైనటువంటి ఈ దానియేలేంట్రా సింహాలను వాళ్ళను మూయించాడు, ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఆహో దేవుడు భక్తుడైనటువంటి ఈ యొక్క దానియేలుతో ఉన్నాడు రా అనుకుంటారంట పిల్లరా. అలాగే శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిన వాళ్ళ వెంట్రుకైనను వారి యొక్క ఒంటి మీద ఉన్న వెంట్రుకనైనను కాలేదంటారు బాబు. వాళ్ళు చాలా శక్తివంతులు, దేవునితో కలిగి ఉన్నారు, వాళ్ళు ఎంత ధన్యులని చెప్పుకుంటున్నారట. వాక్యంలో దేవుడు అన్నాడు, ప్రతిదినం బిడ్డలారా శోధన సహిస్తే అది ఆనందంగా ఎంచుకో. కారణం ఏంటో తెలుసా? అదే నీకు ధన్యత. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, బ్రతుకులు ధన్యం అవ్వాలి అని అంటే శోధన సహించక తప్పదు. మరి శోధనలు వచ్చాయి అని అంటే నువ్వు దేవునిలో ఉండే కొలది శోధనలు వస్తూ ఉన్నాయా? నీకు ప్రార్థనలకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయా? దేవుని మందిరానికి వెళ్ళకోకుండా అడ్డుకట్టలు ఏర్పడుతూ ఉన్నాయా? నిన్ను దేవునికి దూరం చేయాలని చాలా ఆటంకాలు శాతానుడు కలిగిస్తూ ఉన్నాడా? దేవుని మందిరానికి వెళ్ళకోకుండా నీ మనసును గలిబిలి చేస్తూ ఉన్నాడా? అయితే నువ్వు ఆ శాతాను శోధన జయిస్తే, ఆ శాతాను శోధనను కనుక ఒకవేళ నువ్వు జయించగలిగితే వాక్యంలో దేవుడు చెప్పాడు, ఆహా నీ బ్రతుకు ధన్యం. దేవునికి స్తోత్రం. బ్రతుకు ధన్యంగా మార్చుకోవడానికి సాతానుడు పెట్టే శోధనని మనము ప్రతిదినం ఆయుధంగా ఉపయోగించుకోవాలి. వాక్యంలో దేవుడు అందుకనే చెప్తా ఉన్నాడు, అమ్మా యేసుక్రీస్తు ప్రభు శోధకుడు చేత శోధింపబడ్డానికి గల కారణం దేవుడు మనకి మాదిరి చూపెడతా ఉన్నాడు. ఇక్కడ అంటాడు, నీకు శోధన వచ్చినప్పుడు మహా ఆనందంగా ఎంచుకో. ఎందుకనంటే నువ్వు ధన్యత కలిగిన వ్యక్తిగా మార్చబడబోతా ఉన్నావు. అంతేకాదు ఇంకా కిందకంటాడు వాక్యంలో చదువుకుంటే చూడండి, ప్రతిదినం బిడ్డలారా అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వానికి వాగ్దానము చేయు జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దాం, ఇంకా బిగ్గరగా చెప్దాం. చూడండి పిల్లరా, జీవ కిరీటం శోధనలతోనే సాధ్యం. జీవ కిరీటం పొందటం. అమ్మ మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా లేదా? శోధనలు ఎంత ఎక్కువగా నువ్వు జయించగలిగితే, బాగా గమనించండి, జయించగలిగితే, అమ్మ శోధనలో పడిపోవమ్మని నేను చెప్పట్లా, కానీ దాన్ని జయించే వ్యక్తిగా నువ్వు మారితే
ఎంత ఎక్కువ శోధనను జయించగలిగే వ్యక్తిగా మారితే అంత బలమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను తయారు చేయబోతా ఉన్నాడు. వాక్యములేనంటాడు, శోధన సహించిన వాడు ధన్యుడు. ఎందుకనంటే శోధనను జయించిన ప్రతి ఒక్కడు దేవుని చేత ప్రేమించబడతా ఉన్నాడు. దేవుని చేత ప్రేమించబడే ప్రతి వ్యక్తి యొక్క నెత్తి మీద దేవుడు తన జీవ కిరీటాన్ని పెట్టబోతా ఉన్నాడు. మరణమే లేనటువంటి లోకాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. సంతోషం కలిగినటువంటి రాజ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఏ విధమైనటువంటి రోగము లేనటువంటి సంతోషమైనటువంటి యొక్క పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతా ఉన్నాడు. అక్కడ నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచబోతా ఉన్నాడు. అది ఎన్నడూ నువ్వు కని విని ఎరుగని రీతిలో భూలోకం మీద ఎక్కడ చూడని అందమైనటువంటి సుందర భవనంగా పరలోక రాజ్యములో దేవుని బిడ్డలారా నీ భక్తికి తగినటువంటి నివాసాన్ని దేవుడు అక్కడ చేయబోతా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. కాబట్టి మధ్యాహ్నం వేళ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నువ్వు శోధనలో నిలిచావా? అయితే ఆ శోధనను జయించు. ఒకవేళ నువ్వు శోధనను జయించావా, నీ బ్రతుకు ధన్యంగా మారబోతా ఉంది. కారణం ఏంటి అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ శోధనలో ఉన్నావు కదా అని దేవుడు నిన్నేం వదిలేయడండి. అమ్మ వదిలేస్తాడా? అమ్మ చెప్పండి, వదిలేస్తాడా? మనం శోధనలో ఉన్నాం కానీ దేవుడు మనల్ని ఏం విడిచిపెట్టాడండి. బాగా గమనించండి. మనం శోధనలో ఉన్నప్పుడు, శోధన కాలంలో ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చదువుకున్నప్పుడు చూడండి, ఒకసారి మనము శోధన కాలంలో మనం ఉన్నప్పుడు ప్రభువు ఏం చేస్తాడో కూడా వాక్యంలో వ్రాయబడింది. మనం ఒకసారి చదువుదాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. బాగా గమనించాలి. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనే నిన్ను కాపాడువాడును. దేవునికి స్తోత్రం. ప్రదేవుని నువ్వు క్రైస్తవ బిడ్డగా ఉన్నందుకు, నీవు దేవునికి బిడ్డగా ఉన్నందుకు, దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు, పూజిస్తున్నందుకు, ఆయన కొరకు చప్పట్లు కొట్టినందుకు, పాట పాడినందుకు, ఆయన పరిచర్యలో పాలిభాగస్తుడువై ఉన్నందుకు, ప్రభువా నీవే నా దేవుడు అన్నందుకు యేసు ప్రభు ప్రదేవుని ఏం చేస్తున్నాడు తెలుసండి? ఇదిగో శోధన కాలము నీ మీదకి వచ్చినప్పుడు నీ వల్ల కాదు గనక, నువ్వు జయించలేవు గనక ఆయనే నిన్ను కాపాడతాడట నువ్వు నిలబడితే. హల్లెలూయా. అమ్మ మీకు వాక్యం అర్థమవుతుందా? మనం నిలబడాలి మొదట. అమ్మో శోధన వచ్చిందా, ఎందుకు వచ్చిందా, ఇదిలే వెళ్ళకూడదు, ఇలా పోదాం అనుకుంటే దేవుడికి తోడే ఉండడు. శోధన ఎక్కడుంటే దేవుడు నీకు తోడుగా అక్కడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నం వేళ దేవుడు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. శోధన వచ్చినప్పుడు ఆనందంగా ఎంచుకోండి. ఎందుకో తెలుసా? అది శాతానుడు. వాడు దేవునితో నువ్వు కలిగి ఉండేటువంటి ఏదైతే ఆ రక్షణ అనుబంధం చూసి అసూయతో, కుళ్ళితో, కుయుక్తితో వాడు ఎలాగైనా నీ దగ్గరకు వచ్చి దేవునికి నీకు మధ్య ఉన్న బంధాన్ని తొలగించాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. చూసావా? అదే శోధన. ఆ శోధనలో నువ్వు చాలా ఇబ్బందులు అవుతావు, చాలా సమస్యలను ఎదుర్కొంటావు, చాలా నిందల పాలైపోతూ ఉంటావు, దేవుని మందిరానికి వెళ్ళకోకుండా చాలా ఆటంకాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా జయించడానికి నువ్వు నిలబడితే యేసయ్య నీ పక్కనుంటాడు నిన్ను గెలిపించడానికి. హల్లెలూయా. అందుకనే వాక్యములు ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, శాతాను చేత శోధింపబడ్డానికి దేవుడు తన ఆత్మ చేత అరణ్యమునకు కొనుపోబడినప్పుడు అది మనుషులకు మాదిరని ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనతో చెప్తున్నాడు. పురులరా, మనం కూడా అట్లాగే శోధనలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఎన్నో శోధనలు, గత సంవత్సరంలోనూ కూడా ఎన్నో రకాలైనటువంటి శోధనలు అవన్నీ కూడా మనం అనుభవిస్తూ వచ్చాం. ఎక్కడా దేవుడు మనల్ని ఓడిపోనివ్వలేదు, తగ్గిపోనివ్వలేదు. ఎక్కడా ప్రభు తన హస్తముతో మనల్ని విడిచిపెట్టలేదు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. వాక్యములని అంటాడు, నేనే ఆ శోధన కాలంలో నిన్ను కాపాడేవాడిని. షద్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడింది ఎవరు? నాలుగో వాడిగా కాపాడింది ఎవరు? అందరూ చెప్పాలి. నాలుగో వాడిగా కాపాడింది ఎవరు? దానియేలును సింహాల బోనులో కాపాడింది ఎవరు? పిల్లరే బాగా గమనించే, శోధన కాలంలో ఉన్నప్పుడు దేవుడు కాపాడతాడండి. అందుకనే శోధన వచ్చినప్పుడు నువ్వు భయపడకూడదు. శోధన వచ్చేసింది కదా అని దిగాలుగా ఉండిపోకూడదు. శోధన వచ్చేసింది కదా అని చెప్పేసి ముఖమంతా రకరకాలుగా పెట్టుకుని దేవుని మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర నువ్వు సహాయం అడగకూడదు.
వాక్యంలో భక్తుడు చెప్తా ఉన్నాడు, యాకోబు పత్రికలో ఆయన అంటాడు, శోధన సహిస్తే నీ జీవితం ధన్యకరంగా మారిపోతుంది. సహించు మొదట, దాన్ని జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. జయించాలంటే కూడా ఏం చేయాలో చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. చూడండి, మనం 2 మాటలు చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. హృదయవాని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో హృదయవాని బిడ్డలారా మాటను మనం చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలకు మనం వద్దాము. 6వ అధ్యాయం 11వ వచనం. మనము ఈ శోధనలన్నీ జయించాలంటే ఏం చేయాలో, ఈ అపవాదిని జయించాలంటే ఏం చేయాలో అక్కడ కొన్ని విషయాలు దేవుడు మనతో చెప్తున్నాడు. ఏమని వ్రాయబడిందండి? మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులై ఉండునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనిడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, ఆ పై భాగంలో మనం చదువుకుంటే 10వ వచనంలో, తుదకు మా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. ఈ కిందనంటాడు, ఇదిగో దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొని శక్తివంతులై ఉండడి. మొదట మీరు బలవంతులై ఉండండి ప్రార్థనలో, రెండవది ఆయన ఇచ్చు ఆయుధములను ధరించుకొని శక్తివంతులుగా మారండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు హృదయాన్ని బిడ్డలరా, ఈ ఆయుధాలు దేవుడు మనకిచ్చిన ఆ ఆయుధాలు మన దగ్గర లేకపోతే శాతాన్ని జయించడం మన వల్ల కానే కాదు. అమ్మ, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన దగ్గర శాతాన్ని జయించాలి అంటే, వాడి తంత్రములు వాడి మంత్రములను జయించాలి అంటే మన దగ్గర ఏముండాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచములు, ఆయన ఇచ్చే మనకి ఆ ఆయుధాలు మన దగ్గర ఉండాలండి. 6వ వచనం కాడి నుంచి చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు, చూడండి, ఈ శాతాన్గాడు పెట్టినటువంటి ఉన్న చూసావా, వాడిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబోటుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనిడి. చూడండి, ఎక్కడెక్కడ ధరించాలో వాక్యములో దేవుడు చెప్తున్నాడు, ఏమేమి ధరించాలో వాక్యములో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఏముండాలి? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఏమండి, హృదయాన్ని బిడ్డలారా గమనించండి, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి పిల్లరా, నడానికి ఏం కట్టుకోవాలటండి? సత్యము అనేటువంటి దట్టి కట్టుకోవాలా. మీకు అర్థమవుతుందమ్మా? మనం ఎప్పుడైనా గౌక్కుని ఎక్కడికైనా పనిలోకి వెళ్ళినప్పుడు, నేనైతే ఏమండి నా చిన్నప్పుడు అని అంటే నేను పని చేయగలిగినటువంటి వయసులో ఉన్నప్పుడు నేను చాలాసార్లు కోత కోయడానికి పొలంలోనికి వెళ్ళేవాడిని. మా అమ్మతో కోతలకు వెళ్ళేవాడిని, కలుపులు తీయడానికి వెళ్ళేవాడిని. కలుపులు కోతలు బాగా తెలుసు నాకు. అలాగే అడవికి వెళ్ళి కట్టెలు నరుకొచ్చి భుజాల మీద పెట్టుకుని కొన్ని కిలోమీటర్ల లెక్క భుజాల మీద వేసుకొచ్చి సైకిల్ కట్టుకుని మరలా కొన్ని కిలోమీటర్లు తొక్కుని వచ్చి అవి అమ్మి నా కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితిగతులు నాకు తెలుసు. ఇప్పుడు నేను ఒంగును కోత కోస్తా ఉన్నప్పుడు కాసేపు కోసి అక్కడికి వెళ్ళి ఇలా నిలబడినప్పుడు ఇలా నిలబడపోయేవాడు నేను. అనిపోయేది. ఎందుకనంటే అంటే ఆ స్థితిలో ఉన్నవాళ్ళకి తెలుస్తుందండి. నడువు నొప్పి వస్తే కోత కోసి ఒక్కసారిగా నిలబడాలని అంటే ఎలా ఉంటుందో అది అనిపించే వాళ్ళకి తెలుస్తుంది. ఇలా పట్టుకుని ఇలాగనేటప్పటికి ఆ బాధను తట్టుకోలేక ఆ మెడలో ఉన్నటువంటి రుమాలు, నెత్తి మీద ఉన్నటువంటి రుమాలు తీసుకుని నడడానికి గట్టిగా బిగించి అసలు కోతం మొదలెడితే 4 ఏళ్ళు దిగిపోతామే నాకు. కోసేసుకున్నాను. అలాగే హృదయాన్ని బిడ్డలారా గమనించండి. ఏమండి, అలాగా కోసుకోండి. కారణం ఏంటంటే నడానికి ఏదో ఒక సపోర్ట్ కాకపోతే నడువు నిలబడదు. అందుకని మీరు వాక్యంలో చదివితే 18 ఏండ్లు ఉండి నడుము వంగిపోయి, ఏం వంగిపోయింది అటండి? నడుము వంగిపోయి. హృదయాన్ని బిడ్డలారా గమనించండి, ప్రతి చోట అయ్యగారండి, బాబీ గారండి, అయ్యండి ఇయ్యండి అనిలాగా హృదయాన్ని బిడ్డలారా శాతాన్ గారి దగ్గర చేతులు కొట్టుకుంటే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ నడుము వంగిపోతే ఆటోమేటిక్గా అలాగా. కానీ ఇక్కడ సత్యం అనే గట్టిగా నడానికి కట్టుకుంటే ఎవడి దగ్గర భక్తుడైనటువంటి మొర్దెకైలాగా తల వంచాల్సినటువంటి అవసరం రానే రాదు. దేవుడు రానివ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయాన్ని బిడ్డలారా, నీ దగ్గర సత్యము ఉందనుకోండి, నీ దగ్గర హృదయాన్ని బిడ్డలారా నిజమే ఉందనుకోండి, నువ్వు మాట్లాడేది నిజమైతే, నువ్వు చేసేది నిజమైతే, నువ్వు ప్రవర్తించేది నిజమైతే, నీలో నిజం ఉంటే హృదయాన్ని బిడ్డలారా నిజాన్ని బట్టి నిజాయితీగా ఉండొచ్చు. ఎవరికి భయపడాల్సిన అవసరము? నిజం హృదయంలో నిజం ఉన్నటువంటి వాడు చాలా ధైర్యంగా ఉంటాడండి. నిజము గుండెల్లో ఉన్నటువంటి వాడు సింహంలాగా ఉంటాడట. సింహానుకున్నంత ధైర్యం ఉంటుందట. కాబట్టి అందుకని వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ నడానికి అవసరమైనది ఏంటో తెలుసా? నడుం కట్టుకో. హృదయాన్ని నిజం మాట్లాడడానికి నడుం కట్టుకో.
దేవుని యొక్క వాక్యం దేవుడు చెప్తా ఉన్నాడు, సత్యం అనే దట్టి కట్టుకొనడానికి. పిల్లలు గమనించండి, సత్యం అనే దట్టి, సత్యములో నిజములో పృథ్వీని పిల్లలు గమనించండి. అందుకనే దేవుని యొక్క వాక్యములో సత్యం అనే దట్టి కట్టుకో అని అన్నాడు పృథ్వీని పిల్లలు. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? లోకంలో ఎక్కడ దొరుకుద్ది? ఏ సూపర్ మార్కెట్లో దొరుకుద్ది? ఈ పండుగలు ఎక్కడన్నా కొనుక్కున్నారు మీరు? మా చెప్పండి, సత్యం అంటే ఏంటి? వాక్యములు ఏమని ఉంటుంది తెలుసా? నీ వాక్యమే చెప్పాలి, నీ వాక్యమే. అమ్మా చెప్పండి, నీ వాక్యమే. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమే సత్యం అంట. అంటే ఆయన వాక్యంలో ఉండడమే మనం నడుము కట్టుకోవడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే శాతానుడు ఆయన వాక్యంలో నుండి తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అసలు నిజానికి చెప్పాలంటే ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఒక్కొక్క ప్రసంగం చేయాలి. కానీ క్లుప్తంగా చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడింది తర్వాత అనంటే, నీతి నీతి అను మైమరుపు వేసుకోవాలట. పురులారా గమనించండి. ఏమండి, పైనుంచి కింద వరకు కూడా నువ్వు ధరించుకోవాల్సినటువంటిది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటే నువ్వు అంటాడు దేవుని బిడ్డలరా, మనము నీతి అనే మైమరుపు వేసుకోవాలట. దేవుని బిడ్డలరా బాగా గమనించండి. వాక్యంలో కొంతమంది భక్తులను చూస్తే క్లుప్తంగానే చెప్తాను, ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా మంచి వాక్యాలు ఇవి. భక్తుడైనటువంటి నోవాహు దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడట? ఎలా కనపడ్డాడట అండి? పైనుంచి కింద వరకు చూసిన వాక్యములో దేవుడు అంటాడు, ఈ తరము వారిలో నీవు నీతిమంతుడివి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రతిని బిడ్డలారా పరిశోధించి చూసాడట. పైనుంచి కింద వరకు కూడా పరిశోధన చేసి చూసాడట. ఎక్కడైనా కంటిలో ఏమైనా లోపం ఉందా? పంటిలో ఏమైనా లోపం ఉందా? నాలుకలో ఏమైనా లోపం ఉందా? ఒకవేళ బ్రెయిన్లో ఏదైనా లోపం ఉందా? మనస్సులో ఏదైనా లోపం ఉందా? చేతులతో ఏదైనా పాపం చేశాడా? కాళ్ళతో ఏదైనా పాపం చేశాడా? శరీరముతో ఏదైనా పాపం చేశాడా? ఎక్కడ చూసినా ఆయన శరీరములో పైనుంచి కింద వరకు నీతి అనే మైమరుపు కనబడతా ఉంటుంటే ఆకాశమందున్నటువంటి దేవుడు అన్నాడు, ఈ తరము వారిలో నీవు నీతిమంతుడు. బిగ్గరగా చెప్దాం, దేవునికి స్తోత్రం. చూసారా దేవుని బిడ్డలారా, నోవాహుతో అంటూ ఉన్నాడు. ఇక్కడ భక్తుడైనటువంటి ఈ యోబుతో కూడా అంటూ ఉన్నాడు, అతడు నీతిమంతుడును యథార్థవంతుడును చెడును విసర్జించిన వాడును అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోబును చూసినప్పుడు కూడా పైనుంచి కింద వరకు కూడా ఎలా కనపడుతున్నాడండి ఆయన? నోటి మాటలో కూడా ఏంటండి? నోట్లో కూడా ఏమి లేదట, పాపం లేదట. నాలుక మీద ఏమి లేదట, పాపం లేదట. కనీసం ఆయన మాట్లాడే మాటలో కూడా ఏమి లేదట, గట్టిగా పాపము లేదంట. అందుకనే ఇక్కడేమన్నాడు దేవుడు అని అంటే, అతడు పైనుంచి కింద వరకు నీతిమంతుడే. దేవునికి స్తోత్రం. పిల్లలు ఆలోచించండి, చాలా మందికి చేతులతో ఏ పాపం చేయక్కర్లేదు, చేయరు. చేతులు నీతిగానే ఉంటాయి, నాలుక మాత్రం మహాపాపం. ఏమండి, కొంతమందికి నోరు చాలా కుదురుగా ఉంటుంది, కానీ చేతులు కుదురుండవు, మహాపాపం. కొంతమందికి పిల్లరా అన్ని బాగానే ఉంటాయి, కాళ్ళు కుదురుండవు, కాలు గాలిని పిల్లలా తిరుగుతూ ఉంటారు, పాపం. కొంతమంది ఉంటారు పిల్లరా పైకి బుద్ధిమంతులుగా ఉంటారు, లోపలంతా దుష్టబుద్ధే, కుశుద్ధం. లోపలంతా కూడా పిల్లరా పైకి మాత్రం పిల్లరా ఎవరిని మెప్పించడానికి. వాక్యంలో దేవుడు అంటాడు, నువ్వు లోపలను వెలుపట్టును కూడా ఎలా ఉండాలి? ఒకేలాగా ఉండాలి. లోపల ఏముందో బయట అలాగే ఉండాలి. లోపల ఒకటి పెట్టుకుని బయట ఇంకో రకంగా ఉండకూడదు. అది దేవుడు ఒప్పుకోడు. దేవునికి తెలియదా నీ హృదయం ఏంటో? తెలుసా తెలీదా? తెలుసు. మనము ప్రతిదీ కూడా మనము ఎలాంటి వాళ్ళమో ఏమై ఉన్నామో అంత దేవునికి తెలుసు. దేవునికి మనం ఏమి మరుగే ఉండాలా. కాబట్టి ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇదిగో మనము నీతిని మైమరుపు వేసుకుని ఉండాలట. చూడండి, ఆయన ఇచ్చే కవచాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ధరించకపోతే శాతానుడు మనం ఏమాత్రం ఎదిరించలేం, జయించలేం. ఇవన్నీ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. నీతిని మైమరుపు మనకు ఉండాలి. సమాధానము చూడండి, సత్యం అనేటువంటి నడానికి మంచి దట్టి మనకు ఉండాలి. మూడవదిగా ఆయన అంటాడు, చూడండి, చదవండి బిడ్డలారా, ఏమనుందండి? పాదములకు, చూడండి పిల్లరా, పాదములకు సమాధానమైన సిద్ధ మనస్సు అను జోడును తొడుక్కోవాలంట. పాదాలకి కూడా అమ్మా ఉండాలి. పాదాలకు కూడా ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ కవచాల్లో ఒక కవచం, ఆయుధం, జోడు కూడా ఉండాలట. ఏ జోడు అది పిల్లరా? అందుకనే భక్తుడైనటువంటి కీర్తనకారుడు 119, 105 అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది. బాగా గమనించండి, ఇక్కడ అంటాడు సమాధానము అను సిద్ధ మనసు. సువార్త వలనైన సమాధానమై ఉండాలి. అది
దేవుని యొక్క వాక్యానికి లోబడి సమాధానమై ఉండాలి. వాక్యములు ఆయన అంటాడు, పుల్లరా నీ విరోధికి ఏమైనా నీకును మధ్య ఏదైనా విరోధం ఉందా, మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి ఏం చేయాలా, అతనితో సమాధానపడి. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు చెప్తున్నాడా లేదండి? అమ్మా చెప్పాలి, దేవుడు చెప్తున్నాడా లేదా? నేను మాట్లాడను అని వత్తది ఏంటి అంటాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి. అప్పుడు దేవుని దగ్గర దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఇక్కడ వాక్యములు ఏమని చెప్తున్నాడో తెలుసా అండి? వాక్యములో దేవుడు అంటాడు, పృథ్వీ సమాధానార్థమైన, అది సువార్త సమాధానార్థమైన ఆ యొక్క జోడును నువ్వు సిద్ధ మనసుగా పృథ్వీ బిడ్డరా నువ్వు ధరించుకోవాలి. ఆ యొక్క సమాధానార్థమైనటువంటి జోడును నువ్వు కాళ్ళకు నీ పాదాలకు ధరించుకోవాలి. అప్పుడే వాడు వేసేటువంటి ఉచ్చులో నీ కాలు పడుకోకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. శాతానుడట ఉచ్చులు ఉరులు ఒడ్డుతూ ఉంటాడట మనం ఎక్కడ పడతామని. వాక్యములు అని అంటాడు, ఇదిగో భక్తుడు అంటాడు, నీవు నా కాలు జారనివ్వలేదు, నా కాలు జారనివ్వలేదు నువ్వు అంటాడా అన్నాడండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని వచ్చేస్తాయో. కాబట్టి ఇక్కడ వాక్యంలో మన పాదములకు కూడా పృథ్వీ బిడ్డలరా సమాధానార్థమైన సిద్ధ మనసు జోడు మనకు ఉండాలి పిల్లరా. చూడండి వాక్యములు ఇంకా మనం చదువుకుందాం. ఏమని వ్రాయబడిందండి? ఇవన్నీ యుగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి అని అన్నాడు పృథ్వీ బిడ్డలారా. విశ్వాసము అని అన్నాడు. విశ్వాసముతోనే మనము సమస్తమును జయించాలి. వాక్యములు అని అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట సాధ్యము అని అన్నాడు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసం ఉన్నటువంటి వానికి సమస్తము. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసము అనేటువంటిది నువ్వు డాలుగా పట్టుకోవాలి నీ చేత్తో. వాక్యములు ఇంకా అంటాడు, పురులరా మీరు దుష్టుని అగ్నిబాణాలను అప్పుడే ఎదుర్కోగలరు. నీ చేతిలో డాలు ఉందనుకోండి, ఆడ అగ్నిబాణం వేస్తూ ఉంటాడు నిన్ను దహించేయాలని, నేను నాశనం చేయాలని, నిలువెల్లా నిన్ను కాల్చేయాలని. అప్పుడు నువ్వు ఈ డాలు ఇలాగ అడ్డు పెట్టుకోవాలి. ఏం చేయాలండి? డాలుని అడ్డు పెట్టుకోవాలి పృథ్వీ నీ చేతితో పట్టుకొని. అయితే వాక్యంలో దేవుడు ఇంకా చెప్తున్నాడు ఏమని అని అంటే, కిందక వచ్చి చదువుదాం పృథ్వీ బిడ్డలారా. ఇవన్నీ ధరించుకుంటేనే మనం శక్తివంతులు అవుతాం. 17వ వచనంలో అంటాడు, మరియు అది కాకుండా నీ తలకి కూడా శిరస్త్రాణం ఉండాలి. అదేంటనంటే రక్షణ. ఏంటండి అది? అమ్మా అందరూ చెప్పండి, ఏంటది? రక్షణ. ఇక్కడ రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రమాదంలో హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ప్రమాదం జరిగింది అనుకోండి, ఆ వ్యక్తికి బండి మీద వెళ్ళేటువంటి వ్యక్తికి హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది? తలకి దెబ్బ తగిలితే ఏమవుతుంది? అమ్మా తలకి దెబ్బ తగిలితే ఏమవుతుంది? సర్వసాధారణంగా సామాన్యమైనటువంటి దెబ్బలైతే పర్వాలేదు. ఏ చిన్న మెదడు చిదుగుపోయి పిచ్చోడైపోతే అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు లేరండి. తలకి దెబ్బ తగిలిందమ్మా మతిస్థిమతో లేకుండా అయిపోయాడు, అంత బాగుండిపోడమ్మా బిడ్డ అన్నవాళ్ళు లేరా? ఉన్నారు పృథ్వీ బిడ్డ. తల చెదిగిపోయి చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా బోళ్ళంతమంది ఉన్నారు. శాతాను దగ్గరికి వెళ్ళిన తర్వాత శిరస్థానం లేకపోతే సరిగ్గా నెత్తి మీద కొట్టేస్తాడు. ఎక్కడ కొడతాడండి? సరిగ్గా నెత్తి మీద కొడతాడు. బాగా గమనించండి పృథ్వీ బిడ్డలారా. ఎవరిని కొట్టాడు తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో అలా నెత్తి మీద, బైబిల్ గ్రంథంలో అసలు యాక్చువల్లీ వాడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కుట్టేస్తాడండి. సర్పం కదండి. వాక్యంలో దేవుడు ఏమంటాడనంటే, నీ పాదములకు ఈ చెప్పులు లేకపోతే వాడు నీ మడిమి మీద కుట్టేస్తాడట. ఆది కాండంలో ఉంటుంది ఆ మాట. ఇక్కడ సరిగ్గా నెత్తి మీద ఎప్పుడు కొడతాడు తెలుసా పృథ్వీ బిడ్డలారా? భక్తుడైనటువంటి దావీదు, అమ్మ బాగా గమనించాలి, భక్తుడైనటువంటి దావీదు చల్లపోట వేళ పైకి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. సరిగ్గా నేత్రాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఎక్కడికే? మీ అందరికీ తెలుసు కదా. అక్కడ బెత్షెబా పృథ్వీ బిడ్డలారా చిన్న మరుగుదొడ్లో అక్కడ స్నానం చేస్తూ ఉంటుంటే పైనుంచి కింద నుంచి చూసి, ఆయన పైనుంచి చూసి ఆయన ఆ భయంకరమైనటువంటి పాపంలో కొట్టాడు అనమాట, మెదడులో పెట్టేసాడు పట్టుకొచ్చి. బాగా గమనించండి పృథ్వీ బిడ్డ. అందుకనే వాక్యంలో దేవుడు అంటాడు, నీ ఆలోచనలు పాడు చేయకోకుండా ఉండాలని అంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే ఇదిగో ఈ శిరస్త్రాణం కూడా శాతానుడికి నువ్వు వ్యతిరేకంగా పోరాడే ఆ యుద్ధంలో నువ్వు ఉన్నావు చూసావు, శోధనలో జయించి ఆ శోధనలో ఉన్నావు కదా, శోధన కాలంలో దేవుడు అంటున్నాడు ఈ శిరస్త్రాణం రక్షణ అని అంటే. అందుకనే అలా ముంచుతారు, అలాగా ఎలా తేలుస్తారు, అలాగా ముంచుతారు, అలా తేలుస్తారు పృథ్వీ బిడ్డలారా. ముంచినప్పుడు నీకేముండదు, తేల్చినప్పుడు రక్షణ అనే శిరస్త్రాణం నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. అది బాప్తిస్మం ద్వారా మాత్రమే సాధ్యం.
మిగతా ఏ విషయంలోనూ సాధ్యం కాదు. నమ్మి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. అదే రక్షణ శిరస్త్రాణం హృదయాన్ని బిడ్డలారా బాగా గమనించాలి. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీ పాదాలకు ఈ జోడు ఉండాలి, నీ నెత్తి మీద ఈ శిరస్త్రాణం, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. ఇంకా చెప్తాడు హృదయాన్ని బిడ్డలారా ఆఖరిగా చూడండి ఏమనంటాడు ఆయన, దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అన్నిటికంటే చాలా ప్రధానమైనటువంటిది. ఎన్నున్నా కత్తి లేకపోతే దేంతో పోరాడతాం మనం? అమ్మా కత్తి లేకపోతే అవతలోడి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయట వాడి దగ్గర, బళ్ళాలు ఉన్నాయంట వాడి దగ్గర, ఉచ్చులు ఉన్నాయంట, ఉరులు ఉన్నాయట వాడి దగ్గర, చాలా రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. కానీ నీ దగ్గర ఈ శిరస్త్రాణము ఇవన్నీ ఏవైతే కవచాలు ఉన్నాయో కవచాలతో పాటు నీ దగ్గర 2 ఆయుధాలు ఉండాలి. ఏంటి అని అంటే, మొదటి నీ చేతులు, ఒక చేతిలో డాలు, రెండవ ఆయుధం వాక్యము అనే ఆత్మఖడ్గం. ఈ వాక్యానికి 2 అంచులు ఉంటాయట, 2 అంచులు ఉంటాయట, అటువైపు ఇటువైపు కూడా. అమ్మా చెప్పండి, అటువైపు ఇటువైపు కూడా చాలా పదునుగా ఉంటుందట, ఉండాలి పదునుగా. హృదయాన్ని బిడ్డలారా గమనించండి, ఎంతమందిలో ఉంది పదును? ఎంతమందిలో ఉందా పదును? బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా. ఆఖరికి ఇంకో మాట అంటాడు వాక్యంలో, ఆఖరికి చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి 13వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. హృదయాన్ని బిడ్డలారా ఆలోచించే ఏం చేయాలటండి? ప్రార్థన ఏం చేయాలటండి? ప్రార్థన. అందరి దగ్గర లేనిది ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు నీతి నిజాయితీగా యథార్థంగా చెప్పండి హృదయాన్ని బిడ్డలారా, అసలు ఎంతమందికి ప్రార్థన వచ్చు? నాకు ప్రార్థన వచ్చు అన్నవాళ్ళు చేయొద్దండి. నిజాయితీగా చెప్పండి, నాకు ప్రార్థన వచ్చు అన్నటువంటి వాడు. మీరు ఎందాక ప్రార్థన చేశారు కదా, ప్రార్థన వచ్చు అన్నవాడు. దేవునికి స్తోత్రం. చేయెత్తిన ప్రతి ఒక్కరిని దేవుడు ఒకనాడు రక్షించునుగాక. ఎందుకనంటే వాక్యంలో ప్రభు చెప్తాడు, ఆనాడు ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారట. ప్రార్థన లేని వాళ్ళు కాదండి, ప్రార్థన చేయ వారందరూ రక్షించబడుదురు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మరి ప్రార్థన లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? బాగా గమనించండి. క్రైస్తవులకు ఆయుధం ప్రార్థనే, గొప్ప ఆయుధం ప్రార్థనే. ప్రార్థన వలననే మనకి జయమట, ప్రార్థన వలననే మనకు విజయం అంట. చాలామందికి లేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే హృదయాన్ని బిడ్డలారా, నోట్లో అన్ని మాటలు ఉంటాయి, నోట్లో లోకంలో ఉండే మాటలన్నీ ఉంటాయి, వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేసే అనుభవం మాత్రం ఉండదు. వాక్యాన్ని చేతబట్టి ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవం మాత్రం ఉండదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇక్కడికి ప్రార్థనకు వచ్చినా, ఎన్ని మారులు నువ్వు ఈ విధంగా దేవుని మందిరంలో కానుకలు ఇచ్చినా, దేవుని సన్నిధానంలో నువ్వు ఏ రీతిగా ఉన్నా, చప్పట్లు కొట్టినా, పాటలు పాడినా, ప్రార్థన అనేటువంటిది నీ దగ్గర లేకపోతే నీ బ్రతుకు మొత్తం సున్నా. పిల్లలు గమనించండి, ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా? పొద్దున్నే లేవగానే ఎంతమంది ప్రార్థన చేస్తారు? అమ్మా పొద్దున్నే లేకగానే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకేం ఉండదేమో ప్రార్థన కొంతమందికి. ఇంకా తండ్రి ఆయన లేచిపోతారేమో ఇంకంతేనేమో. ఇంకా ఏమ్మా ఏదన్నా తినేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటావు నువ్వు? తినేటప్పుడు పడుతుందో నాకు తెలియదు, కానీ ప్రార్థన ఉండదండి. ప్రార్థన పిల్లలు గమనించండి, ప్రతి దాన్ని నువ్వు ప్రార్థన చేసుకుని తింటే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ప్రార్థనే నీకు గొప్ప విజయాన్ని చేకూర్చేది. వాక్యంలో దేవుడు అంటాడు, నన్ను అడగవలెను అని అంటాడు. అడగడం అంటే ప్రార్థనే కదా. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో చాలా మంది చాలా వీక్గా ఉన్నాం హృదయంలో. అంటే పోరాటంలో నువ్వు వెనకబడిపోయావు. ప్రార్థన లేదు అని అంటే కనుక అసలు నువ్వు పోరాటంలోనే లేవు. నువ్వు ఎక్కడున్నావు అని అంటే శాతాను వశంలో ఉన్నావు. అందుకనే నీ దగ్గర ప్రార్థనా శక్తి లేదు కనుక ఇప్పుడు వరకు నీకు రక్షణ లేదు. రక్షణ ఉండాలి అని అంటే నీ దగ్గర ప్రార్థన ఉంటే రక్షణ ఉండును. కనీసం మోకరించి ప్రభా ఏంటినైనా నా బతికేలాగైపోతుంది, అందరూ బాప్తిసం తీసుకున్నా నేను ఎందుకు తీసుకోలేదు అని పశ్చాత్తాపం నీళ్ళుంటే ప్రార్థన వస్తుంది. వాక్యం వింటా ఉంటుంటే ఈ వాక్యాన్ని పట్టుకునైనా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన వస్తుంది హృదయాన్ని బిడ్డలారా. ఇప్పటికీ కూడా ప్రార్థనకు అవకాశం ఇస్తే, అమ్మ మీరు చేస్తారా ప్రార్థన అన్నాం అనుకోండి, ఎప్పుడు చేసినోళ్ళే ప్రార్థన చేయాలి, పాడినోళ్ళే పాటలు పాడాలి. పాటలు ఏమైనా నేర్చుకోవడం పెద్ద కష్టం అండి. అందరిలో ప్రతి ఒక్కరూ వారికి తెలుసున్నటువంటి పాటలు వారి గొంతు కలవాలా.
ప్రార్థించినప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. వాక్యములో దేవుడు అన్నాడు, ఇవన్నీ ఆయుధాలు నీ దగ్గర లేకపోతే, ఈ కవచాలు నీ దగ్గర లేకపోతే శాతానుడు ఖచ్చితంగా శోధించక మానడు. యోబును శోధించాడు, దావీదును శోధించాడు, అబ్రహామును శోధించాడు. ఇంకా వెనక్కి వెళితే భక్తుడైనటువంటి కయీనును శోధించాడు, ఆదామును శోధించాడు, అవ్వమ్మను శోధించాడు. వాక్యములో ప్రభు చెప్తున్నాడు, అలాంటి శోధన నీకు వచ్చింది, ఆనందంగా ఎంచుకో. ఎందుకో తెలుసా, నీవు ఆ శోధనలో దేవుడి యొక్క ఆ సర్వాంగ కవచాలను ధరించుకుని బలవంతులుగాను, రెండవది ఏంటంటే శక్తివంతులుగాను మారబోతా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. బలవంతులుగా, శక్తివంతులుగా మారబోతా ఉన్నారు. ప్రతివేని బిడ్డలు బాగా గమనించండి. ఇక్కడ నువ్వు చిన్న యుద్ధంలో పాలు పొందుతే ఇంకా ముందుకు వెళితే పెద్ద యుద్ధం ఉంది, దాంట్లో ఇంకా బలాన్ని నువ్వు పొందుతావు. ఆఖరికి ప్రతివేని అగ్ని బలాన్ని చల్లార్చగలిగినటువంటి బలవంతులుగా, శక్తివంతులుగా, సింహాల నోళ్లను మూయించగలిగినటువంటి బలవంతులుగా, శక్తివంతులుగా దేవుడు నిన్ను చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు. అందుకని దేవుని ఎదుట మీరు బలవంతులను, శక్తివంతులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆ శోధన కాలంలో ఇదిగో బలవంతులై, శక్తివంతులై ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అలాగనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కలిసి ఇప్పుడే మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారే మోకరించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మోకరించగలిగిన వారు మోకరించి ఓపుకుంటూ కూడా మోకరించలేని అన్నట్టుగా ఉండకండి. మోకరించి ఓపుకున్న వాళ్ళందరూ మోకరించి ప్రార్థనలో ఏకీభవించి, ప్రభువా నన్ను బలవంతునిగాను, నన్ను బలవంతురాలుగాను, అయ్యా నన్ను శక్తివంతుడుగాను, శక్తివంతురాలుగాను ఈ దినమందునైనా శోధన సహించి జయించే ఆ వ్యక్తిగాను నన్ను మార్చు ప్రభువా అని మనం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. హృదయం బిడ్డలారా, మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయకుండా ఉండడం ఒక పెద్ద రోగం. హృదయం బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని మందిరములో దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. వాక్యములు అని అంటాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ప్రార్థించడానికి. నీవు బలవంతురాలిగా మార్చబడ్డానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీవు బలవంతుడిగా చేయడానికి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం.